బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నితిన్ నబీన్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగియటంతో జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ నామినేషన్ వేగా రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు ఏదైతే భారత అంటే బీజేపీకి సంబంధించినటువంటిది జాతీయ అధ్యక్షుడి పదవి దాదాపు కొన్ని నెలలుగా కూడా పెండింగ్ ఉన్నటువంటిది ఎట్టకేలకు కొద్ది సేపటి క్రితంగా భారతీయ జాతీయ అధ్యక్షుడిగా ఇటు నితిన్ నబీన్ పేరును ప్రకటించడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఏదైతే సెంట్రల్ కి సంబంధించినటువంటి బీజేపీలో ఆఫీసులో ఈ రోజు చాలా కోలాహలంగా కూడా నామినేషన్ కి సంబంధించినటువంటి పత్రాలను సమర్పించడం, దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటిది సమర్పిస్తూ, కానీ ప్రత్యేకంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆల్ఫాబెట్ గా ఉండేటటువంటి మొట్టమొదటి పదంతో, కాబట్టి మొట్టమొదటిగా నామినేషన్ ప్రక్రియను ఏదైతే సపోర్ట్ చేస్తూ నితిన్ నబీన్ కి దాదాపు 2 సెట్ల నామినేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తూ ఇటు ఏదైతే మనకు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర చీఫ్ తర్వాత మాధవన్ తర్వాత అనేక మంది కూడా బీజేపీకి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఏదైతే నితిన్ నబీన్ కు ఇచ్చేటటువంటి మద్దతు తెలుపుతూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ లో కూడా అనేక అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దీనికి అంటే 2 సెట్లతో కూడినటువంటి నితిన్ నబీన్ కి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ రోజు నామినేషన్ పత్రాలకు ఇటు డాక్టర్ లక్ష్మణ్ కా ఉండడము, తర్వాత దీనికి సంబంధించిన మొట్టమొదట 2 గంటలకు ఏదైతే నామినేషన్ వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి నామినేషన్లను సమర్పించడము, తర్వాత 4 నుంచి 5 గంటల వరకు కూడా ఏదైతే నామినేషన్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటిది ఏదైతే ప్రక్రియ ఉందో దానిని పూర్తి చేయడం. దాదాపు 5 గంటలకు కొద్ది క్షణాల క్రితమే ఏదైతే ఎవరు కూడా అంటే పోటీగా ఎవరు అభ్యర్థులు లేకపోవడము, ఏకగ్రీవంగా ఇక్కడ నితిన్ నబీన్ పేరు ప్రకటించడము, కొద్దిసేపటి క్రితము బీజేపీ 12వ జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఇక్కడ నితిన్ నబీన్ పేరు ప్రకటన వెలువడింది. రేపు 11 గంటలకు ఇటు ఢిల్లీలో ఏదైతే బీజేపీ కార్యాలయంలో చాలా హట్టహాసంగా 11 గంటలకు రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దీనికి అంటే ఈ రోజు చాలా ఏదైతే నామినేషన్ ప్రక్రియలో కూడా చాలా కీలకంగా కూడా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత ఇటు నితిన్ గడ్కరీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా ఉండడము, తర్వాత ఏదైతే నామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. రేపు 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ సెంట్రల్ ఏదైతే బీజేపీ ఆఫీస్ కి చేరుకుంటారు. తర్వాత ఏదైతే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్నో నెలల నుంచి కూడా ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కొరకు చాలా పలువురు కూడా పేర్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ అసలు ఇక్కడ నితిన్ నబీన్ పేరు ప్రకటించడమే ఒక అంటే ఎక్కడ కూడా పేరు వినపడినటువంటి వ్యక్తిని దాదాపు మనము అంటే అనేక సందర్భాల్లో కూడా వివిధ ఏదైనా పదవుల్లో కూడా కీలకంగా ఎవరైతే మనకు పేర్లు వినపడుతుందో కానీ ఎక్కడో గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యక్తిని నియమించినటువంటిది బీజేపీ అంటూ కూడా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి అటు జీవీఎల్ నరసింహారావు కానీ, తర్వాత ఇక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవన్ కానీ చాలా ఈ రోజు చెప్పినటువంటి అంశాలను కూడా కీలకంగా కొత్త వాళ్ళకి కష్టపడేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా విలువ ఉంటుంది, వారికే పదవులు లభిస్తాయి అంటూ కూడా ఇక్కడ చెప్పినటువంటిది. మరొకటి ఏదైతే మనకు అంటే తమిళనాడు ఎన్నికల గురించి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళతో మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా తమిళ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా స్టార్ట్ అయ్యింది. కానీ ఖచ్చితంగా అక్కడ కూడా బీజేపీనే ఈసారి ఖచ్చితంగా పీఠం మనదే అంటూ కూడా చెప్పినటువంటిది అటు జీవీఎల్ ఇచ్చినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూలో. కానీ మొత్తం మీద మాత్రం కొద్దిసేపటి క్రితంగా ఏదైతే నితిన్ నబీన్ కి సంబంధించినటువంటిది రాష్ట్ర 12వ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పేరు ఏకగ్రీవంగా అనౌన్స్మెంట్ ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.